హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అలా ఛానల్. మనమైతే చింతామా సంతకి అయితే వచ్చాము. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం వేస్తాం జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. అయితే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తా అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంత మందికి అయితే రికమెండ్ చేస్తుంది. మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తాను ఒకటి 2 పళ్ళు తెలుసురా పాలెన్ పిండొచ్చు 10 లీటర్లు చూడండి 1,05,000 చెప్తున్నారు. 2 పళ్ళు పడ్డంట తెలుసూరి ఆ బ్రదర్ వాళ్ళు అయితే చిన్నది వాళ్ళైతే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చని చెప్తున్నారు. చూడండి పొదుగు అయితే బాధించింది. పాలైతే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అనేది చెప్తున్నారు. ఒక 1,05,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది అయితే ఫైనల్ రేట్లు కాదు. ఆవు అయితే బాగుంది. ఏం రేట్ చెప్తున్నారన్నా? 1,20,000. పొల్లు నా పాలు ఎన్ని పిండొచ్చు? 14 లీటర్లు. నా ఎన్నో ఈత? రెండో ఈత. ఒక 1,20,000 చెప్తున్నారు. పాలు అయితే బాగా పిండుతుందని చెప్తున్నారు. చూడొచ్చు పొదుగు సెకండ్ లాక్టేషన్ అనేది చెప్తున్నారు. పాలైతే 10 లీటర్ల పైన అయితే పిండుతుందని చెప్తున్నారు. అవైతే బాగుంది. చూడండి రొమ్ములు కూడా పొడుగు అయితే ఉన్నాయి. 1,20,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది అయితే ఫైనల్ రేట్లు కాదు. ఆవు అయితే మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది చూడడానికి. నరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి పైకి చూడొచ్చు. చెప్తారు 1,05,000. నా పొల్లు కడుపులు మొలుస్తుంది. నా పాలు ఎంత తినచ్చు? దినం 30 లీటర్లు. చూడండి 1,05,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అంటే ఫైనల్ రేట్లు కాదు. పొల్లు అయితే కడుపులు అంట అయితే 3 అనేది చెప్తున్నారు. పాలైతే బాగా పిండుతున్నది చెప్తున్నారు. సార్ పొదుగు చూద్దాము. చూడండి రొమ్ము కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. 3 ఈత. థర్డ్ లాక్టేషన్. అన్న వాళ్ళే తెచ్చింది. ఏం రేట్ చెప్తున్నాను ఇది? 1,40,000. నా పొల్లు 4 పొల్లు తెలుసురా? నా పాలు ఏం పిండొచ్చు? 12 లీటర్లు. చూడండి 1,40,000 చెప్తున్నారు. 4 పొల్లు అంట 12 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అనేది చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. అన్న వాళ్ళు అయితే చిన్నది పొదుగు ఒకసారి చూద్దాము. పొదుగైతే దించింది. ఆవు అయితే బాగుంది. 4 పళ్ళు. రేటు 1,10. 2 ఈత. ఆ పాలు ఎన్ని పిండొచ్చు? చూడండి 1,10,000 చెప్తున్నారు. 4 పళ్ళు అంట 2 ఈత అనేది చెప్తున్నారు. పాలు అయితే లాస్ట్ ఈత్కి అయితే 12 వరకు పిండింది అని చెప్తున్నారు. ఈ ఈత్కి ఇంకా బాగా పిండొచ్చు అని చెప్తున్నారు. పొదుగు అయితే బాగా దించింది చూడొచ్చు. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే మంచి మంచి ఆవులు అయితే వస్తుంటాయి. ఏం రేట్ చెప్తున్నా? 1,20,000. పొల్లు
తెలుసురా నా పాలు ఎంత పిండొచ్చు 9-10 చూడండి 1,20,000 చెప్తున్నారు 4 పుల్లు అంట 1,20,000 చెప్తున్నారు కొద్దిగా బేరం ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు పాలు అయితే 9-10 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఆన్ వాళ్ళ తెచ్చిండేది ఏం రేట్ చెప్పినా ఇది 1,60 పుల్లు నా పాలు ఏం పిండొచ్చు 10 లీటర్లు చూడండి 1,60,000 చెప్తున్నారు తులసి 2 పుల్లు అనేది చెప్తున్నారు ఆవు అయితే బాగుంది బొగ్గిల కిందకి అయితే పాలు అయితే దించింది చూడొచ్చు 2 పుల్లు అంట 1,60,000 చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు ఆవు అయితే జంప్ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది ఆన్ వల్ల తెచ్చిండేది బుగ్గిల కిందకి అయితే పాలు అయితే ఎక్సలెంట్గా అయితే దించింది పాలు అయితే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చుని అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఏం రేట్ చెప్పినారు 1,65,000 1,65,000 పుల్లు 2 పుల్లు ఆవునైతే తోలు చూపిస్తున్నారు తులసూరంట పాలు ఏం పిండొచ్చు 12 లీటర్లు చూడండి పాలు అయితే 12 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఇంకా 10 దినాలు పోవాలంటే ఈయనకి ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది ఎంఎన్ఎస్ డైరీ ఫార్మ్ శ్రీనివాస్ సంతోష్ రెడ్డి ఇదైతే బాగా దించింది ఏం రేట్ చెప్తున్నారా 1,85 నా పాలు ఎన్ని పిండొచ్చు 15 లీటర్లు 1,85,000 చెప్తున్నారు పాలు అయితే 15 లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఆవు అయితే భారీగా అయితే ఉంది పొదుగు ఒకసారి చూడండి పొదుగు అయితే భారీగా అయితే దించింది చూడొచ్చు ఇప్పుడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది అయితే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసి బేరమాడ తీసుకొని వెళ్తుంటారు రేట్లు ఫైనల్ కాదు కొద్దిగా బేరాలు ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్